ఈ గ్రౌండ్ ఇంతకుముందు ఎలా ఉన్నది? ఇప్పుడు ఎలా ఉంది? ఇది డెవలప్‌మెంట్ కావడానికి గల ముఖ్య కారకులు ఎవరు? యాక్చువల్‌గా ఇది ఏందంటే గతంలో పెద్ద క్వారీ ఇది. చాలా పెద్ద క్వారీ. ఎంత అంటే దగ్గర దగ్గర ఒక 70-80 అడుగుల లోపలికి ఉండే అటువంటి ఒక గ్రౌండ్‌ని ఇట్లా క్వారీని ఏం చేసిరంటే మా దివంగత నేత మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా! అయితే ఆయన ఏం చేసిండంటే ఆయన దృష్టికి తీసుకుపోయారు ఇక్కడున్నోళ్ళు. అయితే ఒకరు వచ్చి ఇట్లా కబ్జా చేద్దాం అది ఇది అనేసి ఆలోచిస్తుర్రని తెలిసి ఆయన దృష్టిలో ఆయన ఏం చేసిరంటే దీన్ని మొత్తం ఫిల్ చేయడం స్టార్ట్ చేసిర్రు. అంత పెద్ద అసలు ఇది లైఫ్‌లో అసలు డ్రీమ్ ఇది. ఏందంటే ఇట్లా ఒక గ్రౌండ్ అయితది ఈడ అనేసి ఎవరికీ అసలు అవగాహన లేదసలు. అటువంటి దాన్ని ఒక ప్లే గ్రౌండ్ లాగా మార్చి ఒక మంచిగా వచ్చే ఫ్యూచర్‌లో పిల్లలకి గానీ స్పోర్ట్స్ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి ఇట్లా ఒక మంచిగా ప్లేస్ ఉండాలి అనేసి ఆయన దృష్టిలో తీసుకుపోతే ఆయన ఆలోచించి ఏం చేసిండంటే ఈ గ్రౌండ్‌ని తయారు చేయడం జరిగింది ఈడ. ఇలా చాలామంది అయితే దీన్ని కబ్జా చేద్దామనేసి ఆలోచించిర్రు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నోళ్ళు గానియండి, అదర్ పార్టీస్ వోళ్ళు చాలామంది ప్రయత్నించారు కానీ గోపన్న ఏం చేసిండంటే మాగంటి గోపీనాథ్ గారు చాలా స్ట్రగుల్ చేసిర్రు దీని గురించి. ఈ మట్టి ఏసి ఇప్పుడు మీరు కూడా చూడగలుగుతారు 9 ఎకరాల స్థలం ఇది. యాక్చువల్‌గా 9 ఎకరాల్లో ఇది 5.5, 6 ఎకరాలు ఉంటది ఇది. ఇప్పుడు గ్రౌండ్ చేపించింది. మళ్ళీ పక్కన ఫంక్షన్ హాల్ కూడా కట్టించారాయన. అంటే పేదల ప్రజల గురించి ఎవరికైనా కానీ ఫ్రీలో పెళ్ళిళ్ళు కావాలి, పేదలు ఉంటారు కదా! వాళ్ళకి సౌకర్యంగా ఉండాలనేసి ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ మాత్రం ఇప్పుడు ఫ్యూచర్ గురించి చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ చేసింది కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్‌లోనే. కాంగ్రెస్ గవర్నమెంట్‌లో కాలే. ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి నేనే చేశాను, ఈడ గ్రౌండ్ ఏర్పాటు చేశాను, తర్వాత ఓపెన్ జిమ్ కూడా స్థానికులు వ్యాయామం చేసుకున్నానికి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశాను, కమ్యూనిటీ హాల్ కట్టించాను, ఓపెన్ జిమ్‌కి 50 లక్షలు అయిందని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇది ఇందులో వాస్తవం ఎంత? గతంలో గోపీనాథ్ గారే చేసిర్రు ఇవన్నీ. ఎందుకంటే అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయినాయి ఇవన్నీ. శాంక్షన్ అయినాయి. ఆయన హఠాత్తుగా మరణం వల్ల స్ట్రోక్ వచ్చి చచ్చిపోయారు కదా! దానివల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు అవి యాక్చువల్‌గా గ్రౌండ్ ఇదిగో మీరు చూడొచ్చు. అక్కడనే ఉంది జిమ్ కూడా ఓపెన్ జిమ్ ఉంది. అది గోపన్న ఉన్నప్పుడే ఏర్పాటు అవ్వడం జరిగింది. మళ్ళీ అప్పుడే ఎందుకు రీఓపెన్ కాలే? ఇప్పుడు దాకా అట్లనే ఎందుకు పడి ఉంది అది? చిన్న లాజిక్ మీరు కూడా ఆలోచించాలి. అది కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఎప్పుడో ఓపెన్ చేసేయాలి వాళ్ళు. వాటర్ ప్లాంట్ ఉంది ఈడ ఎస్‌పీఆర్ హిల్స్‌లో. అది కూడా అన్ననే ఓపెన్ చేసిర్రు. అంటే అన్న అప్పుడు కొబ్బరికాయ కొట్టిన వీడియోలు ప్రతి ఒక్కటి ఇనాగ్రేషన్ చేసినయి అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఏ టు జెడ్ ఉన్నాయి. మీకు కావాలంటే మీడియాకి కూడా అందిస్తాం మేము అవి. ఆ బ్యానర్లు కానీ అక్కడ కొబ్బరికాయలు కొట్టిన వీడియోస్తో సహా ఉన్నాయి. ఫొటోసే కాదు వీడియోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ రేపు రాబోయే భవిష్యత్తులో ఎలక్షన్లో ఇవన్నీ చూపిస్తాం మేము. ఇప్పుడు అంటుర్రు కదా మేమే చేసినాం, మేమే డెవలప్ చేసినామని. ఇవన్నీ చూపిస్తాం మేము. చూపించి అప్పుడు ఎవరు క్లియరో, ఎవరు రాంగో, ఎవరు కరెక్టో తెలిసిపోతుంది పబ్లిక్ కూడా.